నమస్కారం. వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు సాదర స్వాగతం. ఈనాటి వినిపించే కథ మేల్కొన్న మానవత్వం. కలం శ్రీ సుస్మిత రమణమూర్తి. కథాకాలం 1975వ సంవత్సరం. గళం మీ వెంపటి కామేశ్వరరావు. ఇక కథలోకి వెళదాం. అన్నయ్య, స్కూలుకి ఫీజు కట్టాలి. చిరాగ్గా చూస్తున్న చక్రవర్తి కళ్ళల్లోకి చూస్తున్న రవి మరేమీ చెప్పలేకపోయాడు. ఎప్పట్లో కట్టాలిరా? రేపట్లోగా. సరే, నే కడతాలే, నువ్వు స్కూలుకి వెళ్ళు. అలాగే అన్నయ్య అంటూ రవి స్కూలుకి వెళ్ళిపోయాడు. బాబూ అన్న పిలుపు విని ఇంట్లోకి వెళ్ళాడు చక్రవర్తి. ఆప్యాయతతో నిండిన ఆ పిలుపు చక్రవర్తి తల్లిది. ఏం కావాలమ్మా అంటూ తల్లి మంచం మీద కూర్చుంటూ అడిగాడు చక్రవర్తి. తమ్ముడు స్కూలుకి వెళ్ళాడా? వాడి ఫీజు కట్టడానికి రేపేనట ఆఖరి రోజు. నెలాఖరు కదా, ఎలా కడతావురా వాడి ఫీజు? అవన్నీ నీకెందుకమ్మా, నువ్వు నిశ్చింతగా ఉండు, నేను చూసుకుంటాగా అదంతా అంటూ తన టిఫిన్ బాక్స్ను తీసుకుని, నే ఆఫీసుకు పోతున్నా, జాగ్రత్త అంటూ ఆఫీసుకేసి నడక సాగించాడు చక్రవర్తి. చక్రవర్తి BA ఫస్ట్ క్లాస్లో 3 ఏళ్ల క్రితం పాస్ అయ్యాడు. ఓ ప్రైవేటు కంపెనీలో ప్రస్తుతం మెసెంజర్ ఉద్యోగం చేస్తున్నాడు. 30 రోజులు అయ్యేసరికి 100 రూపాయలు వస్తాయి అతనికి. ఫస్ట్ క్లాస్ డిగ్రీల కన్నా కాసులకు రికమెండేషన్లకే ప్రాధాన్యత ఉన్న ఈ రోజుల్లో చక్రవర్తి BAకి 3 ఏళ్ల నుంచి సరైన ఉద్యోగం లేకపోవటం వింత కాదనుకుంటాను. ఆఫీసులో గంట గణగణమని మోగింది. అది కాఫీ టీలకి విరామ సంకేతం. వర్కర్లంతా లేచి దగ్గరలో ఉన్న క్యాంటీన్కి వెడుతుంటే చక్రవర్తి కూడా స్టోర్ని వదిలి వారిని అనుసరించాడు. రంగన్నా, రంగన్నా, ఎక్కడ్రా అంటూ అరిచారు విశ్వం. ఏడే ఉన్నా బాబు అంటూ రంగన్న వినయంగా చేతులు కట్టుకుని నిల్చున్నాడు విశ్వం ఎదురుగా. వెళ్ళి స్ట్రాంగ్ కాఫీ పట్రా అంటూ ఓ రూపాయి కాగితం ఇచ్చాడు విశ్వం. విశ్వం ఆ ఆఫీసులో సూపర్వైజర్. 3 పదులు నిండిన వాడైనా 2.5 వాడిలా కనిపిస్తాడు. ఉద్యోగం చేయాల్సిన అవసరం లేకపోయినా హాబీ కోసమే ఉద్యోగం చేస్తున్నాను అంటాడు అందరితోనూ. నెలలో మొదటి వారానికి ఆఖరి వారానికి తేడా తనకు తెలియదు. కారణం, అతని పాకెట్లోంచి ఎప్పుడూ కొన్ని పదులు చూపులను చూసి పక్కున నవ్వుతుంటాయి. ఇంచుమించు ఆఫీసులోని వారంతా అవసరమైనప్పుడల్లా విశ్వం దగ్గర అప్పు తీసుకుంటుంటారు. పేకాట ఉట్టిటికి ఆడితే రంజుండదోయ్, అలాగే అప్పుదే ఉంది చూసావు, వడ్డీ లేకుండా ఇవ్వడం అనేది అందంగా ఉండదోయ్ అంటూ నవ్వుతూనే మొదటి నెల వడ్డీని అప్పిస్తున్న పైకంలోంచే తీసుకుంటాడు విశ్వం. 3 నెలల క్రితం చక్రవర్తి కూడా అందరిలా తన అవసరానికి ఓ 50 రూపాయలు విశ్వం దగ్గర అప్పు తీసుకున్నాడు. కానీ అనుకున్న టైంకి అసలు కాదు కదా, వడ్డీ కూడా ఇవ్వలేకపోయాడు. విశ్వానికి చిర్రెత్తిపోయింది. ఎన్నిసార్లు అడిగినా వచ్చే నెలలో తప్పకుండా ఇస్తానంటాం, తీరా ఆ రోజు వచ్చేసరికి ఇవ్వలేకపోవటం జరుగుతున్నందుకు చక్రవర్తి లోలోన తన అసమర్థతకి బాధపడ్డం తప్పించి మరేమీ చేయలేకపోయాడు. తను మాత్రం ఏం చేయగలడు? మళ్ళీ గంట గణగణమని మోగింది. అది ఇంటర్వెల్ సమాప్తికి సంకేతం. విశ్వం తన గదిలోంచి రంగన్న కోసం, ఓయ్ రంగన్న, రంగన్న ఎక్కడున్నావోయ్ అంటూ అరిచేసరికి రంగన్న ఆత్రంగా వచ్చి, ఏమిటి బాబు అంటూ విశ్వం కేసి చూస్తూ నిల్చున్నాడు. రంగన్న ముఖంలోకి తీక్షణంగా చూస్తూ, డబ్బు పోయింది అన్నాడు విశ్వం. నిజంగానా? నమ్మలేనట్టు ముఖం పెట్టి అన్నాడు రంగన్న. నిజంగాక అబద్ధం ఆడతావు అనుకుంటున్నావా? విశ్వం మండిపడ్డాడు. అది కాదు బాబు, ఇలాంటిదెప్పుడు నా ఎరికలో జరగలేదు, అందుకని. సర్లే, వెంటనే మన వాళ్ళందరినీ నేను రమ్మన్నానని చెప్పు, ఇక్కడ పంపించు. అలాగే బాబు అనేసి 2 అడుగులు ముందుకు వేసిన వాడల్లా టపీమని ఆగిపోయి, బాబు ఇంతకీ ఎంత పోయింది అమాయకంగానూ అనుమానంగానూ అడిగాడు.
50 ముక్తసరిగా అన్నాడు విశ్వం. 50 రూపాయలే అంటూ మరోసారి ఆశ్చర్యపోయాడు రంగన్న. క్షణాల మీద ఈ వార్త కార్చిచ్చుల ఆఫీసులో అందరికీ పాకిపోయింది. 5 నిమిషాల్లో విశ్వం గదిలో వర్కర్లందరితో పాటు చక్రవర్తి కూడా హాజరయ్యాడు. అందరినీ ఉద్దేశించి విశ్వం అన్నాడు, ఇటువంటి సమయం వస్తుందని, ఇలా మీరంతా నా ముందు ఒకరు చేసిన నేరానికి నిల్చోవలసి వస్తుందని కల్లో కూడా అనుకోలేదు. డబ్బు పోయినందుకు కాదు నా విచారం. మనలో ఒకరు అకారణంగా అకస్మాత్తుగా నీచాతి నీచమైన దొంగతనం అనే వ్యసనానికి బానిసైనందుకే నా ఈ బాధ అంతా. అందరం దొరలమే, దొరికితేనే దొంగలం. అవసరం మనిషిని పిచ్చివాణ్ణి చేస్తుంది. ఆ ఉన్మత్తతలో తను ఏం చేస్తున్నాడో తెలుసుకోలేడు మనిషి. అలాంటి పరిస్థితికి లోనై మీలో ఎవరో ఒకరు ఈ పని చేసి ఉండాలి. అంతగా అవసరమైతే నన్ను అడిగితే కాదంటానా? ఈ అవకాశాన్ని నాకు ఇవ్వకుండా ఇలా చేసిన వ్యక్తి మీద అసహ్యం వేయడానికి బదులు జాలి వేస్తోంది. కారణం, మనిషి ఎప్పుడూ పరిస్థితులకి బానిసే కనుక ఆ తప్పు చేసిన అతనికి తప్పు దిద్దుకునే అవకాశం ఇస్తున్నాను అంటూ అందరి ముఖాల్లోకి గుచ్చి గుచ్చి చూడసాగాడు విశ్వం. అంతా సజీవ శిల్పాలైపోయారు. క్షణాలు నిమిషాలుగా మారిపోతున్నాయి. తను ఆశించినట్లు ఏదీ జరగనందుకు విశ్వం మండిపడుతూ అన్నాడు, నా డబ్బుని ఎలా రాబట్టుకోవాలో నాకు బాగా తెలుసు. మరో 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. నా డబ్బును తీసిన వాళ్ళెవరో మర్యాదగా ఇచ్చివేయండి, లేకుంటే రంగన్న ద్వారా అందరినీ సోదా చేయించాల్సి ఉంటుంది. శిల్పాల్లో చలనం చోటు చేసుకుంది. సూపర్వైజర్ గారు, మీకంత అనుమానం ఉంటే తనిఖీ చేసుకోండి అన్నాడు ఒకడు. అవునండి, తనిఖీ చేసుకోండి, మాకేం భయమా? అంతా ఒక్కసారి అన్నారు. విశ్వం అనుమతితో రంగన్న అందరి జేబుల్ని తనిఖీ చేయసాగాడు. అందరినీ సోదా చేసిన తర్వాత రంగన్న చక్రవర్తి దగ్గరికి వచ్చి విశ్వంతో అన్నాడు, బాబు, ఈ బాబును తప్పించి అందరినీ తనిఖీ చేశానండి. 50 రూపాయలు కాదు కదా, 5 అంటే 5 రూపాయలు కూడా ఎవరి దగ్గర లేవండి. ఏమిటో అంత మాయగా ఉంది. నాకు బాగా గుర్తు, ఈ సొరుగులోనే పెట్టాను. పెట్టిన డబ్బు పెట్టిన దగ్గర లేక ఎవరు తీయకపోతే ఇంతకీ ఏమైనట్టు అని విసుక్కుంటూ రంగన్నతో అన్నాడు విశ్వం. సరే, ఆయన కూడా కానీ. చక్రవర్తి అసహనంగా నిలిచిన చోట్లో కదిలాడు. ముఖమంతా చెమటతో నిండిపోయింది. కళ్ళల్లో కన్నీటి తెర చోటు చేసుకుంది. నన్ను కూడానా అంటూ బాధతోనూ అవమానంతోనూ కుంగిపోయాడు. రంగన్న సంశయిస్తూ తనకేసి చూస్తూ ఉండడంతో చక్రవర్తి తన పర్సు తీసి విశ్వం టేబుల్ మీద పడేశాడు. అసహనంగా రంగన్న ఆత్రంగా పర్సు తెరిచి చూశాడు. అందులో కొన్ని నోట్లు కనిపించేసరికి రంగన్న స్వగతంలా అన్నాడు, చక్రవర్తి బాబు గారు కూడా నెలాఖరైనా చాలా డబ్బుందే. వెంటనే విశ్వం కళ్ళు మూసుకుని, రంగన్న, పోయిన నా 50 రూపాయల్లో 3 10 రూపాయలు కొత్తవి, 2 5 రూపాయల నోట్లు ఓ మాదిరివి, 5 2 రూపాయల నోట్లు బాగా పాతబడ్డాయి అని గుక్క తిప్పుకోకుండా చెప్పేసి కళ్ళు విప్పి ఆ నోట్లకేసి చూశాడు. బాబు, తవరన్నట్టు ఈ పర్సులో ఉన్నవి అచ్చు 3 కొత్త 10లు, 2 5లు, 5 రోడ్లు ఆశ్చర్యపోతూ చెప్పాడు రంగన్న. అందరికీ చక్రవర్తి మంచివాడనే అభిప్రాయం ఉన్న ప్రత్యక్షంగా కనిపిస్తున్న నిజం చూసేసరికి అందరిలోంచి ఇదివరకటి సదాభిప్రాయం క్షణాల్లో రెక్కలు కట్టుకుని ఎగిరిపోయింది. చక్రవర్తి ఇంత పనిచేశాడా? నమ్మశక్యం కాకుండా ఉందే. ఇంకా చేశాడా అని అంటావేంట్రా, ఎదురుగుండా కనిపిస్తుంటేనో. ఏమిటో ఈ రోజుల్లో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియకుండా పోయింది. అవునరా, ఓకే. ఒరే, ఈ బాబు చచా ఇంకా బాబేమిటి, వీడు ఇలాంటి పని చేస్తాడని కల్లో కూడా అనుకోలేదురా. రకరకాల వ్యాఖ్యానాలు అందరి నోటా వస్తుంటే చక్రవర్తి దోషిలా అందరి ముందు నిల్చుండిపోయాడు. అందరినీ ఒకసారి విశ్వం కలిగ చూసి చక్రవర్తి భుజం మీద చేయవేసి అన్నాడు, చక్రవర్తి, నువ్విలా చేయడానికి పరోక్షంగా కారకుడిని నేనే కదూ? అవును,
నేనే. నిన్న నువ్వు అడిగినట్లు 50 రూపాయలు అప్పిచ్చినట్లయితే ఈరోజు నువ్విలా చేసుండేవాడివి కాదు. తప్పంతా నాదే. నువ్విలా కావడానికి కారకుణ్ణి నేనే. ఇది వరకు నువ్వు తీసుకున్న డబ్బును తిరిగి ఇవ్వకుండా మళ్ళీ అప్పడిగితే నేను నీకు డబ్బు ఎందుకు వెళ్ళేదో తెలుసా? అలా నువ్వు అడిగినప్పుడల్లా అప్పు ఇవ్వటం జరిగితే క్రమేపీ నీకు అప్పు తీసుకోవటం అనేది అలవాటుగా మారుతుందేమో అని. నేను నీకు డబ్బు అందుకే ఇవ్వలేదు. కానీ నీకు డబ్బు నిజంగా అంత అవసరమని నాకు తెలియదు. ఏదేమైనా నువ్వు చేసింది ఏమీ బాగలేదు. అవకాశం ఇచ్చినా ఉపయోగించుకోక నీ మూర్ఖత్వాన్ని చాటుకున్నావు. ఇప్పటికైనా చేసిన తప్పును ఒప్పుకుంటే ఈ విషయం ఇక్కడితోనే గుప్చుప్ చేసేస్తాను. లేకుంటే మేనేజర్ గారి దాకా వెళ్లాల్సి వస్తుంది. మేనేజర్ గారు ఎటువంటి వారో నీకు నేను వేరే చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. ఆయనకి ఈ విషయం కనుక తెలిస్తే నీ ఉద్యోగానికి తిలోదకాలు ఇచ్చుకోవాల్సి వస్తుంది. నా మూలకంగా నీ ఉద్యోగం పోవటం నాకు ఇష్టం లేదు. బాగా ఆలోచించుకో. విశ్వం చక్రవర్తి కేసి రెప్పలార్చకుండా చూస్తుంటే మిగతా వారంతా వాళ్ళిద్దరినీ మార్చి మార్చి చూడసాగారు. 2 నిమిషాలు ముందుకు జరిగాయి. సార్, మీ ఇష్టం వచ్చినట్లే చేసుకోండి. మేనేజర్ గారికే కాదు, మరెవరికైనా రిపోర్ట్ చేసుకోండి. నాకేం భయం లేదు. నేను మీ డబ్బుని తీయలేదన్న నిజం నా అంతరాత్మకు తెలుసు. నేను మీ అందరి ముందు దోషిలా నిలుచునే అగత్యం నాకేం పట్టలేదు. డబ్బు మీ ఒక్కరి దగ్గరే ఉండాలి, ఉంటుంది అనేం లేదు. నా దగ్గర డబ్బున్నంత మాత్రాన అది మీదే అనుకోవటం కేవలం అవివేకం. ఉద్యోగం పోవటం గ్యారంటీ అని మీరు చెప్తున్నా, ఏమిటి ఇతని మూర్ఖత్వం అని అందరూ అనుకుంటున్నా, నేను ఇంకా ధైర్యంగా ఉన్నానంటే అందరూ ఆశ్చర్యపోతున్నారు కదూ. అందుకు కారణం మీ డబ్బుని నేను తీయకపోవటమేనని గ్రహించండి అంటూ సమాధానం కోసమైనా ఎదురు చూడకుండా తన పర్సు తీసుకుని స్టోర్ రూమ్కి వెళ్ళిపోయాడు చక్రవర్తి. 2 గంటల తర్వాత మేనేజర్ గారు రావటం, విశ్వం డబ్బు పోయిన విషయం అతనికి తెలియడం జరిగిన తర్వాత రంగన్న ద్వారా చక్రవర్తిని వారు పిలిపించడం జరిగింది. చీగాకు పడుతూ తన దురదృష్టాన్ని నిందించుకుంటూ చక్రవర్తి వాళ్ళకెదురుగా చేతులు కట్టుకుని దోషిలా నిల్చున్నాడు. విశ్వం, మేనేజర్ గారు పక్క పక్కనే కూర్చున్నారు. వారి ఎదుట చక్రవర్తి ఇంతకు ముందెప్పుడు మేనేజర్ గారితో మాట్లాడి ఎరగడు. ఆ అవసరం తనకెప్పుడూ కలగలేదు. మేనేజర్ గారు ఎటువంటి వారో తనకి నిజంగా తెలియదు. చాలా స్ట్రిక్ట్గా ఉంటారని తోటి పనివారు అనుకోగా విన్న చక్రవర్తి తనను ఏమిటంటారో అన్న దిగులు అతనిలో ఏర్పడింది. నిశ్శబ్దాన్ని చీలుస్తూ మేనేజర్ గారు అన్నారు, మిస్టర్ చక్రవర్తి, ఇంతవరకు ఈ ఆఫీసులో ఇటువంటిదేమీ జరగలేదు. కానీ ఈనాడు జరిగింది. ఒక్క విషయం జాగ్రత్తగా విను. నీకు కనుక ఆ డబ్బే కావాల్సి వస్తే డబ్బును తీసుకుని రేపటి నుంచి ఆఫీసుకు రావటం మానే. అలా కాక చేసిన తప్పు ఒప్పుకొని ఆ డబ్బుని విశ్వం గారికి ఇచ్చేస్తే మొదటి తప్పుగా క్షమిస్తాం. బాగా ఆలోచించుకుని ఓ నిర్ణయానికి రా. మేనేజర్ గారి మాటల్లోని తీవ్రతని, బెదిరింపుని, అధికారాన్ని గ్రహించిన చక్రవర్తి అడకత్తెరలో పోకచక్కలా బాధపడ్డాడు. తను చెయ్యని నేరాన్ని తనెలా ఒప్పుకుంటాడు? తను కిందటి రోజు విశ్వాన్ని డబ్బు అప్పడగటం ఎంత పొరపాటైంది. తన పర్సులో డబ్బు తనదేనని, అది ఎలా వచ్చిందో, ఎవరి దగ్గర తీసుకుందో మాత్రం తెలియజేస్తే వీరు నమ్ముతారా? విశ్వం గారు కళ్ళు మూసుకుని చెప్పినట్లుగా ఆ నోట్లే తన దగ్గర కూడా ఉండటం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు తనేం చేయాలి? అలా ఆలోచన స్రవంతిలో కొట్టుకుపోతున్న చక్రవర్తితో మేనేజర్ గారు మళ్ళీ అన్నారు, మిస్టర్ చక్రవర్తి, మౌనం వహించారే? మౌనం అంగీకార సూచన అన్నా? సార్, నిన్న నా అవసరానికి సరిగ్గా 50 రూపాయలు అడగటం, మీరు లేవనడం, ఈరోజు నా పర్సులో మీరు కళ్ళు మూసుకుని చెప్పిన నోట్లే ఉండటం నన్ను దోషిగా మీ ముందు నిలబడేటట్లు చేశాయి. కానీ మిమ్మల్ని అడిగినట్లే మరొకరిని అడిగి కానీ, మరో విధంగా కానీ నేను ఈ 50 రూపాయలు సంపాదించాలని మాత్రం మీరు అనుకోరే? ఈ విషయం మీ పెద్ద బుర్రలకి తట్టకపోవటం, మీరు చెప్పిన నోట్లే నా దగ్గర ఉండటం నా దురదృష్టమేమో. డబ్బు అందరి దగ్గర ఉంటుంది, అది మీదే అనుకోవటం, చేయని నేరాన్ని నాకాపదించటం ఎంతైనా మీకే చెల్లు. నేను నిర్దోషినని నా అంతరాత్మకు తెలిసిన ఒకసారి నా మీద పడిన ఈ దొంగ మార్కుని నేను సహించలేను. రేపటిదాకా ఎందుకు,
ఇప్పుడే నా ఈ లక్షల విలువ చేసే ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేస్తాను. నిర్దోషిని దోషిగా నిలబెట్టిన ఈ వాతావరణం మధ్య, పరిస్థితుల్ని అర్థం చేసుకునే విచక్షణా జ్ఞానం కొరబడిన ఈ వింత మనుషుల మధ్య ఇంకా గనక ఉంటే నిజంగా మీరంటున్నట్లు దొంగగా మారిపోతానేమో. ఎంతైనా 6 నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారట. కానీ మీతో ఎంతో కాలం నుంచి పనిచేస్తున్న నేను అలా కానందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. గుడ్ బై అంటూ వాళ్ళ ముందు నుంచి విసురుగా వెళ్ళిపోయాడు చక్రవర్తి. 5 నిమిషాల తర్వాత రంగన్న తీసుకొచ్చిన కాగితాన్ని చూసిన మేనేజర్ గారు, సూపర్వైజర్ విశ్వం విస్మయంతో ఒకరి ముఖాలనొకరు చూస్తుండిపోయారు. అది చక్రవర్తి రాజీనామా. అది సాయంకాలం సముద్ర తీరం. 2 ముడుకుల్ని పైకి లేపి వాటిని చేతులతో బంధించి ముడుకుల మధ్య తలను అంచి బీచ్లో ఒంటరిగా కూర్చున్న చక్రవర్తి చూపులు ఎగిరెగిరి పడుతున్న కెరటాల మీద లగ్నమయ్యాయి. కెరటాల వైపు తదేకంగా చూస్తున్న చక్రవర్తి పరిసరాలను కూడా మరిచిపోయాడు. తల్లి అనారోగ్యం గురించి కానీ, ఉద్యోగం లేక తను కట్టలేకపోయిన 2 నెలల ఇంటద్దె గురించి కానీ, తన తమ్ముడి చదువు గురించి కానీ ఆత్రం బాధ ఇప్పుడు అతనిలో లేవు. కారణం, చక్రవర్తి తాత్కాలికంగా అన్నిటినీ మరిచి ప్రకృతిలో లీనం కావటమే. అంతవరకు నిరాటంకంగా సాగిన చక్రవర్తి సమాధికి అడ్డంకు ఏర్పడింది. అతని మిత్రుడు సురేష్ చక్రవర్తి ముఖంలోకి ముఖం పెట్టి, ఏంట్రా బ్రదర్, తపస్సుగానే చేస్తున్నావా ఏమిటి? 6 గంటల నుంచి చూస్తున్నాను. నీవి లోకంలోకి వస్తావని, పక్కనే కూర్చున్న నన్ను పలకరిస్తావని. అబే, నీ చూపులు ఆలోచనలు ఈ పరిసరాల్లో ఉంటేనా అని గట్టిగా ఒళ్ళంతా కుదిపి అడిగేసరికి చక్రవర్తి ఈ లోకంలోకి వచ్చి పడ్డాడు. చక్రవర్తి సురేష్ వైపు చూస్తూ, ఎంతసేపు అయిందిరా వచ్చి అడిగాడు. 6 గంట కావస్తోంది. మొదట నువ్వేదో తీవ్రంగా ఆలోచిస్తున్నావు కదా అని కొంచెం సేపు ఎదురు చూశాను. నువ్వు ఈ లోకంలోకి వస్తావేమోనని. ఇంతకీ ఏమిటి ఇలా ఉన్నావు? ఇంకా ఉద్యోగమేనా లేక మార్పు ఏమైనా ఉందా? సురేష్, నిన్ను అప్పడిగిన రోజు గుర్తుందా? అవును, ఇంతకీ ఆ రోజు సంగతి ఇప్పుడెందుకు? ఆ రోజు నువ్విచ్చిన డబ్బులోంచి అవసరమైన కొన్ని బాకీలు తీర్చగా మిగిలిన 50 రూపాయలు పర్సులో ఉంచుకుని ఆ మర్నాడు ఆఫీస్కి వెళ్ళాను. ఆ 50లో ఇంటద్దెకు 30 రూపాయలు, ఇదివరలో మా సూపర్వైజర్ విశ్వం గారి దగ్గర తీసుకున్న 50 రూపాయలకి ఓ 20 రూపాయలు జమ కడదామనుకున్నాను. నేను అనుకున్నట్లు అలా ఎలా జరుగుతుంది? అలా జరగాలని, నా ఉద్యోగం ఊడాలని రాస్తుంటే కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే చెప్పలేక ఆగాడు చక్రవర్తి. జేబులోంచి రుమాలు తీసి కళ్ళకద్దుకుని ఆఫీసులో జరిగిన తంతంతా వివరించి చెప్పాడు చక్రవర్తి. అంతా విన్న సురేష్ అడిగాడు, అయితే మీ సూపర్వైజర్ గారు 50 రూపాయలు ఎవరు తీసినట్టు? అది తేలిస్తే నే ఎందుకు ఇలా అవడం? అతనికి నీవేమైనా బాకీయా? ఇందాక చెప్పానుగా 50 రూపాయలు ఇవ్వాలని. ఆ రోజు నిన్ను అడగకముందు మా సూపర్వైజర్ గారినే మరో 50 రూపాయలు అప్పిమ్మని అడిగాను. అప్పటికే నేను అతనికి బాకీ ఉండటం వల్ల ఆ రోజు తన దగ్గర డబ్బు లేదన్నాడు. అతన్ని ఆ రోజు అడగకుండా ఉంటే ఎంత బాగుండు? నీదొట్టి మట్టి బుర్రరా. చేయని తప్పుకి శిక్ష ఎందుకు అనుభవించాలి? చెప్పలేకపోయావా ఆ డబ్బు నీకెలా వచ్చిందో? అవసరమైతే నా దగ్గర రాలేకపోయావా? వాళ్ళ నోళ్ళు ముయించేవాడిగా అని సానుభూతిగా చక్రవర్తి కేసు చూశాడు సురేష్. సరిగ్గా మా సూపర్వైజర్ గారు చెప్పిన నోట్లే నా పర్సులో ఉండటం, అది సరిగ్గా 50 రూపాయలే ఉండటం, నెలాఖరు రోజుల్లో ఎప్పుడూ లేనిది డబ్బు ఉండటం చేయని నేరాన్ని చేసినంత కంగారుని కలిగించాయి. జరిగింది ఒకవేళ చెప్పినా ఏదో కట్టుకదల్లాడ్రో అని తోటి వర్కర్లంతా ఎగతాళి చేస్తారన్న సందేహంతో నిజాన్ని నిర్భయంగా వెల్లడించలేకపోయాను. సర్లే, ఏడ్చినట్లే ఉంది. ఇంతకీ ఇప్పుడు ఏం చేస్తున్నావు? చేసేదే ఉంది, మళ్ళీ ఉద్యోగాన్వేషణలో పడ్డాను. రేపు మూర్తి అండ్ మూర్తి కంపెనీలో ఇంటర్వ్యూ ఉంది. ఉన్నది ఒకటే వేకెన్సీట. ఆ ఉద్యోగానికి కావాల్సిన అర్హతలన్నీ నాకున్నా అది వస్తుందన్న నమ్మకం మాత్రం నాకు లేదు. మూర్తి అండ్ మూర్తి కంపెనీలోనా? పర్లేదు, ధైర్యంగా వెళ్ళు ఇంటర్వ్యూకి, నీకు తప్పకుండా వస్తుంది ఆ ఉద్యోగం అంటూ మిత్రుడికి ధైర్యాన్ని నూరిపోశాడు సురేష్. ఆ మర్నాడు, అయ్యగారు ఉన్నారా? ఉన్నారు బాబు. బాబుగారితో ఏమైనా పని ఉండొచ్చారా? అవును.
ఆ గదిలో కూర్చోండి, బాబుగారితో చెప్పొస్తా. అలాగే అంటూ నౌకరు రామయ్య చూపించిన గదిలోకి వెళ్ళి కూర్చున్నాడు చక్రవర్తి. అయ్యగారంటే చక్రవర్తిని ఇంటర్వ్యూ చేసిన మూర్తి కంపెనీ తాలూకు ఆఫీసర్లలో ఒకరు. కేవలం ఫార్మాలిటీ కోసమే ఇంటర్వ్యూలు జరుగుతున్నాయన్న విషయం చక్రవర్తి తెలుసుకోవటం వలన ఆఫీసర్ని ఇంటి దగ్గర కలుసుకుంటే ఎందుకైనా మంచిదన్న ఆశతో ఆ ఉద్యోగం తనకొచ్చేట్లు చేయమని ప్రాధేయపడడం కోసం వచ్చాడు చక్రవర్తి. ఉద్యోగం తనకొస్తుందో రాదో అన్న ఆలోచనల్లో కొట్టుకుపోతున్న చక్రవర్తిని చూసిన ఆఫీసర్ గారు తను వచ్చాడని తెలియజేయడానికి సంకేతంగా చిన్నగా దగ్గుతూ అతనికి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. చక్రవర్తి కంగారుగా లేచి నమస్కారం సార్ అన్నాడు. ఏమిటి, తమరెవరు, ఎందుకు వచ్చారు అన్న భావం ఉట్టిపడేటట్లు చూశారు ఆయన చక్రవర్తి కేసి. సార్, మీతో కాస్త పనుండి వచ్చానండి అంటున్న చక్రవర్తితో, పని లేకుండా నా దగ్గరికి ఎవరు రారు, కానీ ముందు ఆ కుర్చీలో కూర్చుని అసలు విషయం ఏమిటో చెప్పు అన్నాడు ఆఫీసర్ గారు. చక్రవర్తి ఇబ్బందిగా కుర్చీలో కూర్చుంటూ చెప్పాడు. సార్, ఈరోజు మీ కంపెనీకి వచ్చిన ఇంటర్వ్యూ క్యాండిడేట్స్లో నేను ఒకడిని. ఓహో, అలాగా, నిన్ను చూసినట్లు ఇప్పుడిప్పుడే జ్ఞాపకం వస్తోంది. నేను బిఏ పాస్ అయి 3 ఏళ్ళు అయిందండి. ఉద్యోగం లేదండి. చాలా కష్టంగా ఉందండి. నేను ఒక్కడనే కాదండి, నాపై ఆధారపడిన వాళ్ళు మరో 2 ఉన్నారండి. తమరు దయతలిచి ఎలాగలా మీ కంపెనీలో ఆ ఉద్యోగాన్ని వచ్చేటట్లు చేయండి. మీ మేలు ఈ జన్మలో మర్చిపోను. 2 క్షణాలు ఆఫీసర్ గారు మౌనం వహించి అన్నాడు. చూడు బాబు, మా కంపెనీలో ఉన్నది ఒకటే వేకెన్సీ. నేను చెబితే మిగతా ఆఫీసర్లు నా మాట కాదనరు, కానీ ఆ వేకెన్సీకి అప్పుడే ఎవరో మా వాళ్ళ దృష్టిలో ఉన్నట్టు, ఆ వేకెన్సీని బజార్లో వస్తువుని కొన్నట్టు, ఆ అభ్యర్థి కొనడానికి సిద్ధంగా ఉన్నట్టు కూడా మా వాళ్ళు అంటున్నారు. అయినా నీ పరిస్థితిని విన్న తర్వాత నీకు సాయం చేయాలనే ఉంది. గ్యారంటీగా చెప్పలేను, కానీ ప్రయత్నించి చూస్తాను. ఆ తర్వాత నీ అదృష్టం. చక్రవర్తి ఆఫీసరు గారి సహృదయానికి సంతోషిస్తూ తన పేరు, నెంబరు ఓ కాగితం మీద రాసిచ్చాడు. ఆఫీసర్ గారు తను ఇచ్చిన కాగితం తీసుకుని 1 వారం రోజుల తర్వాత కనిపించు అన్నారు. మీకు శ్రమిస్తున్నందుకు క్షమించండి అంటూ చక్రవర్తి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఒకరోజు, సార్ పోస్ట్ అంటూ ఓ కవర్ని పోస్ట్ మ్యాన్ సూపర్వైజర్ విశ్వానికి అందించిపోయాడు. విశ్వం కవర్ని చించి చదవసాగాడు. సార్, నమస్కారం. నేనెవరో మీకు తెలియదు. నేను మీకు తెలియకపోయినా నా మిత్రుడు చక్రవర్తి మాత్రం మీకు బాగా తెలుసు. మీ డబ్బు పోయింది. చక్రవర్తి తీయలేదు, మరెవరు తీశారు ఏమో, ఆ భగవంతునికే తెలియాలి. అయితే చక్రవర్తి పర్సులో నెలాఖరు రోజుల్లో కూడా అంత డబ్బు ఎక్కడిదని కదూ మీ సందేహం. ఆ రోజు వాడి అవసరాన్ని గుర్తించిన నేను వాడు వద్దంటున్నా వినకుండా నా చేతి ఉంగరాన్ని అమ్మేసి 100 రూపాయలు ఇచ్చాను. అవసరాలన్నీ తీరగా మిగిలిన 50 రూపాయలని ఉంచుకుని ఆ రోజు ఆఫీస్కు వచ్చాడు. అందులోంచి ఓ 20 రూపాయలు మీకు అప్పు తీరుద్దామని కూడా అనుకున్నాడు. మిగతా 30 రూపాయలు ఇంటి అద్దెకని అనుకున్నాడు. కానీ జరిగింది మరొకటి. అప్పటినుంచి వాడికి ఉద్యోగం లేదు. తనకి కానీ తన వారికి కానీ సరిగ్గా తినడానికి కూడా లేక బాధపడుతున్న అభిమానధనుడైన వాడు ఎవరిని సాయం అర్థించలేక తన దురదృష్టాన్ని నిందించుకుంటూ మరో ఉద్యోగం కోసం అహర్నిశలు ఎదురుతుందని చూస్తున్నాడు. నిన్నటి రోజున మూర్తి కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్ళాడు. భగవంతుని దయ వల్ల ఆ ఉద్యోగం వాడికొస్తే వాడి కష్టాలు గట్టెక్కినట్టే. మీలో కనుక మానవత్వం, మంచి అనేవి ఉంటే మీ ద్వారా మా వాడికి జరిగిన అన్యాయానికి ప్రతిఫలంగా మళ్ళీ వాడికి ఉద్యోగం వచ్చేటట్లు చేయండి. సెలవు. చక్రవర్తి మిత్రుడు సురేష్. ఉత్తరం ఆద్యంతాలు చదివిన విశ్వం మనసు బాధతో మెలితిరిగింది. తన మూలంగానే చక్రవర్తి పరిస్థితి దుర్భరమైంది అనుకుంటుంటే అతని మనసు గతాన్ని చిత్రించసాగింది. ఆ రోజు ఆఫీసులో గంట గణగణమని మోగింది. అది కాఫీ టీలకి విరామ సంకేతం.
పనివారంతా క్యాంటీన్కి వెళ్ళిన తర్వాత తను ఆ రోజు అటెండెన్స్ వేయడం కోసం స్టోర్లోకి వెళ్ళాడు. రిజిస్టర్ కోసమని డ్రాయర్ సొరుగు తెరిచేసరికి పర్సు కనిపించింది. ఏదో బలహీనత తన చేత ఆ పర్సుని తెరిచి చూసేట్టు చేసింది. లోపల ప్లాస్టిక్ కవర్లో చక్రవర్తి పేరు, అడ్రస్సు చూసి పర్సు చక్రవర్తిదని గ్రహించి అప్రయత్నంగా అందులోని డబ్బును లెక్కపెట్టాడు తను. సరిగ్గా 50 రూపాయలు ఉన్నాయి. చక్రవర్తి తనకి ఇవ్వవలసిన బాకీ కింద ఆ 50 తీసుకుంటే అని మొదట అనుకున్న ఆ ఆలోచన ఎంతోసేపు నిలవలేదు. ఆ సమయంలో తన మిత్రుడు అన్న మాటలు గుర్తొచ్చాయి. ఒరే విశ్వం, కిందటి వారంలో స్టోర్ కీపర్ ఉద్యోగానికి మీ ఆఫీస్కి ఇంటర్వ్యూకి వచ్చాను. నువ్వు ఆ రోజు సెలవులో ఉన్నావుట, అందుకని ఆ రోజు నిన్ను కలియలేకపోయాను. మీ ఆఫీసులో ఎవరో చక్రవర్తి అనే అతను యాక్టింగ్ స్టోర్ కీపర్గా పనిచేస్తున్నట్ట. ఈ ఉద్యోగం గ్యారంటీగా అతనికే వస్తుందని అందరూ అనుకుంటున్నారు. అతను ఏదో ఒక ఉద్యోగం చేస్తున్నాడు, కానీ నాకు ఆ పాటి ఆధారమైన లేదురా. నీవెలాగైనా ఆ ఉద్యోగం నాకు వచ్చేట్టు చూడాలి. నా ఆశలన్నీ నీ మీదే పెట్టుకున్నాను. అవును, న్యాయంగా చూస్తే డిపార్ట్మెంటల్ క్యాండిడేట్కే ప్రిఫరెన్స్ ఇవ్వాలి. అలా చేస్తే చక్రవర్తికి ఉద్యోగం రావటం తప్పదు. కానీ వాడికి ఏ ఉద్యోగం లేదే, ఎలా వాడికి ఉద్యోగం వచ్చేటట్టు చేయాలి అని బుర్ర బద్దలు చేసుకుంటే మెరుపు లాంటి ఐడియా వచ్చింది. చక్రవర్తి ఆఫీసులో ఉన్న మంచి పేరు ఎలాగోలా పోగొట్టడం, తద్వారా ఆ ఉద్యోగాన్ని మా వాడికి వచ్చేట్లు చేయటం. కానీ అది ఎలా సంభవం అని కొన్ని క్షణాలు కొట్టుమిట్టులాడిన తర్వాత మరో ఆలోచన తట్టింది. తత్ఫలితంగా చక్రవర్తి పర్సులోని నోట్లన్నీ బాగా తను గుర్తుంచుకోవటం, డబ్బు పోయిందని అందరికీ నమ్మకం కలిగేటట్లు అతి చాకచక్యంగా పుకారు పుట్టించటం, తద్వారా చక్రవర్తి ఉద్యోగం పోవటం జరిగిపోయాయి. కానీ తను నిజంగా చక్రవర్తి అలా రాజీనామా ఇస్తాడని కలలో కూడా అనుకోలేదు. ఆ తర్వాత తన మిత్రుడికి తను అనుకున్నట్లు మేనేజర్ గారి అనుగ్రహం వల్ల ఉద్యోగం రావటం జరిగింది. ఆ పరిస్థితుల్లో తను తన మిత్రుడికి ఉద్యోగం వచ్చేందుకు ఆలోచించగలిగాడు. కానీ తన మూలంగా చక్రవర్తి జీవితం నాశనమైపోతుందని మాత్రం ఊహించలేకపోయాడు. తన మిత్రుడికి సాయం చేస్తున్నానని తను మురిసిపోయాడు, కానీ మరొకరికి అన్యాయం జరుగుతోందని ఊహించలేకపోయాడు. పాపం చక్రవర్తి అనవసరంగా తను చేసిన ఘాతుకానికి బలైపోయాడు. తన కారణంగా పోయిన అతని ఉద్యోగం మళ్ళీ తన ద్వారా వస్తేనే కానీ తనకు శాంతి ఉండదు. అయితే ఎలా అతనికి మళ్ళీ ఉద్యోగం వచ్చేట్టు చేయడం? ఆఫీసులో వేకెన్సీలు లేవే, ఆ మెసెంజర్ పోస్ట్ కూడా ఫిల్ అయిపోయిందే. మరెక్కడైనా ప్రయత్నించాలి. అవును, అంతే. అలా చేస్తేనే తను చేసిన పాపానికి నిష్కృతి లభిస్తుంది. వారం రోజులు ముందుకు జరిగిపోయాయి. ఆ రోజు శనివారం. ఉదయం లేచిన దగ్గర నుంచి చక్రవర్తి అనుకుంటున్నాడు, ఈరోజు తను ఎలాగైనా ఆఫీసర్ గారిని కలగాలి. ఆయన్ని కలిస్తే తనకు ఉద్యోగం వచ్చేది లేది తెలుస్తుంది. రాకపోవటం ఏమిటి? ఆయన తెలుసుకుంటే ఆ ఉద్యోగం తప్పకుండా తనకే వచ్చి తీరుతుంది. చక్రవర్తి ఆలోచనకు అంతరాయం కలిగిస్తూ పోస్ట్ అంటూ పోస్ట్ మ్యాన్ రిజిస్టర్ కవర్తో ప్రత్యక్షమయ్యాడు. సంతకం చేసి కవర్ని తీసుకున్నాడు. అది మూర్తి అండ్ మూర్తి కంపెనీ వాళ్ళు పంపించిన అపాయింట్మెంట్ ఆర్డర్. నా ప్రయత్నం వ్యర్థం కాలేదు. ఆ ఆఫీసర్ గారి దయవల్లే నాకు ఉద్యోగం వచ్చింది. ఆయన ఇప్పుడే కలిసి కృతజ్ఞత తెలియజేయాలి అనుకుంటూ గబగబా ఆఫీసర్ గారింటి వైపు నడక సాగించాడు. ఆఫీసర్ గారు తన ఆఫీస్ రూమ్లో కూర్చొని ఆ రోజు పేపర్ని చూస్తున్నాడు. బాబు గారు, మళ్ళీ ఆ కుర్రాడు వచ్చాడండి అని రామయ్య అనేసరికి ఆఫీసర్ గారు, ఏ కుర్రాడు రామయ్య అడిగాడు. అదేనండి, కిందటోరం వచ్చారు కదండి ఆ కుర్రాడు. ఆ మాట అనేసరికి ఆఫీసర్ గారి ముఖంలో ఏదో అసహనం చోటు చేసుకుంది. పంపించు అన్న మాట విని రామయ్య చక్రవర్తిని ఆఫీసర్ గారి రూములోకి పంపించాడు. చక్రవర్తి నవ్వు ముఖంతో గదిలోకి ప్రవేశించాడు. విష్ చేస్తూ, సార్, మీ దయ వల్ల నాకు ఉద్యోగం వచ్చిందండి. మీరు చేసిన ఈ సాయం జన్మ జన్మలకి మర్చిపోలేనండి. నా చీకటి జీవితంలో వెలుగు రేఖల్ని నింపిన మిమ్మల్ని పొగడకుండా ఉండలేకపోతున్నాను. వారం రోజుల్లోగా జాయిన్ కమ్మని అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చిందండి. రేపు మంచి రోజు, జాయిన్ అవుతానండి. ఆఫీసర్ గారు ఆర్డర్ని చూసి చిన్నగా నవ్వుతూ, గుడ్, ఏమైనా నువ్వు అదృష్టవంతుడు పోయి అనుకున్నట్లుగా నీకు ఉద్యోగం వచ్చింది అన్నారు. నాదే ఉందండి, అంతా తమరి దయ అంటూ సంతోషంగా వారి దగ్గర నుంచి సెలవు తీసుకున్నాడు.
చక్రవర్తి వెళ్తున్న వైపు ఆఫీసర్ గారు ఆశ్చర్యంతో చూస్తుండిపోయారు. ఆఫీసర్ గారు అలా ఆశ్చర్యంగా చక్రవర్తి వెళ్తున్న వైపు చూస్తూ ఉండిపోవడానికి కారణం, మళ్ళీ చక్రవర్తిని చూసిందాక ఆఫీసర్ గారికి అతని విషయం గుర్తు ఉండకపోవడం. ఆఫీసు విషయాల్లో పడి అతని విషయాన్ని పూర్తిగా మర్చిపోవడం. అందుకే చక్రవర్తి వచ్చాడని రామయ్య ద్వారా తెలుసుకునేసరికి ఆఫీసర్ గారి మనసులోని ఆందోళన, కలవరం కొట్టొచ్చినట్లు అతని ముఖంలో కనిపించాయి. అందుకే అపాయింట్మెంట్ ఆర్డర్ చూసిన ఆఫీసర్ గారు, గుడ్, ఏవైనా నువ్వు అదృష్టవంతుడు పోయి అనుకున్నట్లుగా నీకు ఉద్యోగం వచ్చింది అని మాత్రమే అన్నారు. చక్రవర్తి మాత్రం ఆఫీసర్ గారి దయ వల్లే తనకు ఉద్యోగం వచ్చిందని సంతోషించాడు. ఆఫీసర్ గారు మాత్రం తన ప్రమేయం లేకున్నా చక్రవర్తికి అతడి అదృష్టమే అతనికి ఉద్యోగాన్ని సంపాదించి పెట్టిందని అనుకున్నారు. కానీ వేలంలో పాట పాడి వస్తువుని కొన్నట్లు తను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం కోసం సూపర్వైజర్ విశ్వం ఆ ఉద్యోగాన్ని చక్రవర్తి కోసం కొన్నట్లు మాత్రం ఎవరికీ తెలీదు. చక్రవర్తికి ఉద్యోగం వచ్చిందని తెలుసుకున్న సురేష్ మాత్రం అనుకున్నాడు, సూపర్వైజర్ విశ్వంలో మానవత్వం మేల్కొంది అని. మానవత్వం మేల్కొంది విన్నారు. కలం శ్రీ సుస్మిత రమణమూర్తి గారు, గళం మీ వెంపటి కామేశ్వరరావు. ఈ కథ నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి, మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ, అభిమానం, ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ నమస్తే.